హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ 2 డేస్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో, లాస్ట్ వ్లాగ్ చూసారు కదా నేను తిరుపతి నుండి బెంగుళూరుకొచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ టెడ్డీకి నార్మల్‌గా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా! ఇంకా సెకండ్ డే అనమాట స్కూల్ వెళ్ళడము. ఇంకా టెడ్డీకైతే ఈ బాక్సే నచ్చేసింది. లంచ్ బాక్స్ ఇదే చాలా బాగుందంట. మ్యాంగోస్ పెట్టాను, లెమన్ రైస్ పెట్టాను. ఇంకా వాడికి ఇష్టం అనేసి బ్రెడ్ పెట్టేశాను. ఇంకా ఆ బ్రెడ్ ప్లేస్‌లో మారుతా ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళకి ఇష్టమైనవి పెడతా ఉంటాను. పాన్ కేక్స్ అంటూ ఏదో ఒకటి. ఇంకా క్యారెట్ రైస్ అంటూ అలాంటి పోహా అవి పెడతాను. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంకా పోహా చేశాను. మమ్మీ, డ్యాడీకి, నాకు, సుదర్శన్‌కి, యాపీకి అంటూ. టెడ్డీకి మాత్రం అది చేసేసాను. ఇంకా లెమన్ రైస్ కూడా కొద్దిగా ఉంది. కావాలంటే తినొచ్చు. ఇంకా టెడ్డీ రెడీ అయిపోయింది. టెడ్డీకి ఏమంటే యూనిఫామ్స్ రావాలి, బుక్స్ రావాలి. వాడికి ఇంకా రాలేదేంటి అనేసి కొంచెం టెన్షన్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వేసుకొని వస్తూ ఉంటారు కదా! ఇంకా నాకు వస్తే బాగుండు అని ఫీలింగ్ ఉంటుంది కదా! సో, అది. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి ఏమంటే చెమ్మగడ్డ కర్రీ, ఎగ్స్ బాయిల్ చేశాను. ఆకుకూర తెచ్చుకున్నాను సిర్రాకు ఊరు నుండి. అది ఫ్రై చేసి పెట్టాను. ఇంకా ఇక్కడ నా ఫేస్ ఎలా అయిపోయిందంటే చూసుకుంటా ఉంటే మిర్రర్‌లో ఇది నేనేనా అనే అంత డౌట్‌ఫుల్‌గా అయిపోయిందనమాట. నా ఫేస్ అంతా నా స్కిన్ అంతా పాడైపోయింది. ఫుల్ ట్యాన్ అయిపోయింది. నార్మల్‌గా మనము ఎక్కడైనా జస్ట్ అట్లా వెళ్ళేసి ఎవరైనా పిలుస్తారు మనకి ఫంక్షన్స్‌కి. సో, వాళ్ళ ఇంటికి అలా వెళ్ళేసి రావాలంటే మనం మంచిగా కేర్ తీసుకొనేసి వెళ్తాం. మన ఇంట్లోనే ఫంక్షన్, మన ఇంట్లోనే ఫెస్టివల్, ఇంకా మనమే అన్నీ చేసుకోవాలి అన్నప్పుడు ఏమంటే అంత కేర్ తీసుకోవాలనుకున్నా కానీ అంత టైం కూడా ఉండదు. సో, అలా ఇంకా ఫుల్ ఎండలు ఒక్కసారిగా ఎండలోకి వెళ్ళేసరికి అది ఫుల్ ట్యాన్ అయిపోయింది. ఇంకా సన్ స్క్రీన్ కూడా ఒకసారి అప్లై చేసుకున్నాను. ఇంకా మళ్ళీ నేను కేర్ తీసుకునే అంత నాకు అవకాశం లేదనమాట అక్కడ. సో, అలా అయిపోయింది నా స్కిన్. చెప్తా ఉంటాను కదా మీకు, ట్యాన్ అనేది ఒక్కసారి ఫామ్ అయిపోయిందంటే చాలా కష్టం. ముందు నుండి జాగ్రత్త తీసుకోవాలి అంటూ ఉంటాను మీ అందరికీ. సో, ఇలాంటి వాటి కోసమే అనమాట. ఇలా సఫర్ తర్వాత నార్మల్గా నేను ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటా ఉంటాను ఎప్పుడు ఇట్లా ట్యాన్ అయిపోయింది అన్నప్పుడు. శనగపిండి, బియ్యం పిండి, ఇది కస్తూరి పసుపు, తర్వాత వచ్చేసి కాఫీ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వేసుకున్నాను. హనీ కూడా వేసుకోవాలి అంటూ ఉంటారు. నేను హనీ ఎందుకో వేసుకోను. ఎందుకంటే నాకు ఆయిలీగా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది నా స్కిన్ హనీ వేసుకుంటే. అందుకనేసి ఎప్పుడైనా వేసుకుంటాను కానీ రోజు ఇలా అప్లై చేసుకుంటున్నాను ఈ మధ్య ఎక్కువగా అన్నప్పుడు హనీ నేను ఎక్కువ వేసుకోను. సో, దాంట్లో ఇంకా కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా అది ఆ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను మెయిన్‌గా ఈ ఫేస్ ప్యాక్స్ ఇలా ఎప్పుడైనా అప్లై చేసుకోవాలి మెయిన్‌గా శనగపిండితో అన్నప్పుడు నేను హెడ్ బాత్‌కెళ్తాను కదా! సో, ఆ రోజు మాత్రమే అప్లై చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే హెడ్ బాత్ చేయని రోజు నార్మల్ బాత్‌కి నేను అప్లై చేసుకుంటే హెయిర్‌లో కొద్దిగా అలానే ఉండిపోవడము, అది కొంచెం పౌడరిష్‌గా కనిపిస్తా అలా ఉంటది. హెయిర్‌కి అంతా అంటుకునేస్తది. సో, అలా కాకుండా నేను ఇంక హెడ్ బాత్ చేసుకుంటానని తెలుస్తుంది కదా! ఆ రోజు మాత్రమే నేను ఇలా ఫేస్ ప్యాక్ నెక్‌కి, హ్యాండ్స్‌కి అలా అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య నాకు అసలు 2 మంత్స్ నుండి డ్యాడీ వాళ్ళు వచ్చారు కదా ఇక్కడికి. అప్పటి నుండి నాకు అసలు అంత టైం ఉండట్లేదు. ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి, హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలి అన్నట్టుగా. ఆ రోజ్‌మెరీ స్ప్రే, ఇంకా రైస్ వాటర్ స్ప్రే, సో, అవి అలా యూజ్ చేసేసుకుంటూ ఉన్నాను. కానీ ఏమంటే డ్యాడీ వాళ్ళు వచ్చినప్పటి నుండి డార్క్ అయిపోయారమ్మా మీరు, పాడైపోయారమ్మా, ఎంత మంచిగా ఉన్నారు, ఎలా అయిపోయారమ్మా అంటూనే ఉన్నారు. సో, అలా అనిపించుకోవడం ఎందుకనేసి కేర్ తీసుకుందాం కొద్దిగా అనేసి కొంచెం టైంలోనే నేను ఇంకా నిజంగానే అసలు నా ఫేస్ నాకే ఏదోగా అనిపిస్తూ ఉంది. అందుకని ఇంకా ఫేస్ ప్యాక్ పెట్టేసుకుంటూ అట్లా ఇంకా బాత్ చేసుకొచ్చేసాను. తర్వాత ఏమంటే టెడ్డీకి ఆ రోజు బుక్స్ వచ్చేసాయి ఎలాగో. ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా బుక్స్ చూసుకుంటాం, చెక్ చేసుకుంటా ఉంటుంది. ఏమంటే మేము ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నామంటే మనకి అన్నీ వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు. మనం ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకుంటే ఇంకా కేర్‌ఫుల్‌గా ఉండాలి. కొన్ని ఇవ్వరు. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి తెలుసుకుంటా ఉండాలి. సో, కొన్ని ఏమంటే వాళ్ళకి క్లాస్‌లో వచ్చి ఇచ్చేస్తాము. కొన్ని ఇవ్వలేదు, ఇప్పుడు బుక్స్ లేవు, అవైలబుల్ లేవు అని చెప్పారు. అందుకే ఫస్ట్ టైమే మనము బుక్ చేసేసుకున్నామంటే మనకు అన్నీ వచ్చేస్తాయి. మేమేమంటే మర్చిపోయాము ఈ బిజీలో ఉండి. సో, సెకండ్ టైం ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో, అలా కొంచెం లేట్‌గా వచ్చాయి. కొన్ని బుక్స్ రాలేదు. ఇంకా క్లాస్‌లో ఉన్నప్పుడు వస్తాయన్నారు వాళ్ళే. అంటే వచ్చినప్పుడు ఇంకా క్లాస్‌లో ఉంటుంది కదా టెడ్డీ, అప్పుడు ఇస్తారంట వాళ్ళే వచ్చి. ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర భలే వర్షాలు పడతా ఉన్నాయి కదా! బెంగుళూరులో అయితే రోజు వర్షమే. పెద్ద గాలి వస్తది. గాలి, వాన అలా వర్షం పడతానే ఉంది. ఇంకా ప్లాంట్స్‌ని ఏమంటే తీసుకొచ్చి సైడ్ గాలి రాకుండా ఉండే దగ్గర పెట్టడము. మళ్ళీ అంతా వర్షం తగ్గిచ్చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అటు సైడ్ అరేంజ్ చేయడము. అదే పని అయిపోయింది బాల్కనీలో నాకు. ఏమంటే ఆ ప్లాంట్స్ చిన్నవి ఆ స్టిక్ పెట్టాను కదా! అవి గాలికి పడిపోతా ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇంకా ఆ పనిలో ఉన్నాను. ఇంకా మమ్మీ ఏమంటే యాపీకి జడేస్తారా అని చెప్పి పిలిచి జడేసిందంట. భలే నచ్చేసింది యాపీకి. ఇంకెక్కడ నిలవట్లేదు. ఇట్లా ఊపుతానే ఉంది ఆ జడని. ఈరోజు ఏమంటే ఈ సన్ స్క్రీన్ గురించి మళ్ళీ ఒకసారి మీతో చెప్పాలి అనిపించింది. ఇదేమంటే ది డెర్మాకో 1% హైలూరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ ఫర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్, వాటర్ రెసిస్టెంట్, స్వెట్ రెసిస్టెంట్. 6 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఫామ్లో ఉంటుంది. SPF 50 PA++++.
ఇక రీసెంట్ డేస్లో మీద చాలా షేర్ చేశాను. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్లాగ్స్ చూస్తూనే ఉన్నారు కదా, ఎంత ఎండ, ఆ ఎండలో కూడా నేను ఈ సన్ స్క్రీన్ అప్లై చేశాను కాబట్టి కొంచెమైనా నా ఫేస్ కొంచెం బాగుంది, నా స్కిన్ బాగుంది అనిపించింది. నాదేమంటే ట్యాన్ ఫ్రెండ్లీ అని, తొందరగా ట్యాన్ అయిపోతుంది, ఇంకా డ్యామేజ్ అయిపోతుంది స్కిన్ కూడా. సో అలా కాకుండా కొంచెం కాపాడింది అనిపించింది నాకు ఈ సన్ స్క్రీన్. అది కాక ఇది లాంగ్ లాస్టింగ్ కాబట్టి మనకి ఏమంటారు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి, టైం అయిపోతూ ఉంది, 2 అవర్స్కి ఒకసారి చేసుకోవాలి అనేది ఏమీ ఉండదు అనమాట. 6 అవర్స్ వరకు హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది నేను మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను. ఇంకా మేకప్ కింద కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, ఇంకా వైట్ కాస్ట్ అసలు ఉండదు, ఇంకా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, ఇంకా షుడ్ హ్యావ్ రోబస్ట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ యూవీ అండ్ యూవీబీ. ఇది మనం రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం ఏమి ఉండదు. ఇంకా ఇది వచ్చి DYE, ఇంకా మినరల్ ఆయిల్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. దీనివల్ల ఏమంటే మనం ఫ్రీక్వెంట్గా అప్లై చేయడము ఎలిమినేట్ చేయొచ్చు. ఇది ఇండియాస్ ఫస్ట్ సన్ స్క్రీన్ అనమాట, దట్ ఎక్స్టెండెడ్ టు 6 అవర్స్. స్వెటింగ్ అవుతుంది, దానివల్ల వెళ్ళిపోతుందేమో అనేసి అసలు వరీ అవ్వకూడదు. దీనిది వాటర్ రెసిస్టెంట్ కూడా. ఇంకోటి ఏమంటే మన స్కిన్ని మంచిగా హైడ్రేట్ చేస్తుంది, డీప్గా హైడ్రేట్ చేస్తుంది. నా స్కిన్ అయితే మంచిగా గ్లోగా కూడా అనిపించింది. ఇంకా ది డెమాకో హ్యాస్ ఎంపవర్డ్ 15,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ ద యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. సో ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర కొంటాం కదా ప్రోడక్ట్, దాని ఆర్డర్ లింక్ ఏమంటే ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు, భూమి ద్వారా దాన్ని లింక్ చేస్తారు. ఇంకా మీకు ఇక్కడ దాని టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. 15 minutes ముందు బయటికి వెళ్ళే ముందు అప్లై చేసేసుకోండి. ఆల్ ప్రోడక్ట్స్ బై ద డెమాకో ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. దీంట్లో నియాసినమైడ్ ఉంది, అదేమంటే ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ని ఫేడ్ చేసేస్తుంది. దీంట్లో పెప్టైడ్స్ కాంప్లెక్స్ ఏమంటే కొలాజన్ని ప్రొవైడ్ చేస్తుంది, కొలాజన్ ప్రొడక్షన్ని, ఇంకా ఏమంటే పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, 96% మాయిశ్చరైజ్ చేస్తుంది, ఇంకా ప్రొటెక్ట్స్ ద స్కిన్ వైల్ ప్రివెంటింగ్ డ్రైనెస్. ఆల్సో హెల్ప్ స్కిన్ హెల్దీ అండ్ హైడ్రేటెడ్. ఇంకా ఈజీగా ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ది డెర్మాకో వెబ్సైట్లో దొరికిపోతాయి. ఇంకా మీరు ఆశా 2024 కూపన్ కోడ్ యూజ్ 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంది అఫీషియల్ వెబ్సైట్లో. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇక్కడ ఏమంటే స్టవ్ రిపేర్ చేయించుకోవడానికి పిలిపించున్నాం మన క్యాఫ్ వాళ్ళని. సో ఒక బర్నర్ పని చేయట్లేదని చెప్పాను కదా, అప్పుడు ఒకసారి మమ్మీ బర్త్డేకి బిర్యానీ చేసామే, అప్పుడు పని చేయలేకుండా అయిపోయింది. దాని తర్వాత ఏమంటే మళ్ళీ ఒకసారి బిర్యానీ చేసుకున్నాం బాగా అయిపోయిన తర్వాత. సో రైస్ పెట్టు, నేను ఆన్ చేస్తున్నాను. బాయ్ నాన్న మమ్మీ, తొందరగా వస్తాము. శక ఆపులు చిట్టి పాపులు ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే హాస్పిటల్కి వెళ్తున్నాము. అప్పుడు స్టిచెస్ రిమూవ్ చేసేసిన తర్వాత ఏమంటే డాక్టర్ మళ్ళీ 1 month తర్వాత ఒకసారి వచ్చి కలవండి అని చెప్పారనమాట. అందుకనేసి ఇంకా 1.5 months అయింది. అంటే ఇంకా ఒక 4 daysకి 2 months అవుతుంది. దానికంటే ముందే వెళ్ళి మీట్ అవుదాం డాక్టర్ని అని చెప్పేసి వెళ్తున్నాము. నా ఫేస్ చూసారా డ్రైగా అయిపోవడము, ఎందుకు నా ఫేస్ గురించి పక్కన పెట్టేద్దాము. ఇక ఎందుకు ఒక 4 days ముందే వెళ్తున్నాము అంటే ఇంకా వీకెండ్ అనమాట, సుదర్శన్కి హాలిడే ఉంటుంది. సో ఆ వీకెండ్లోనే వెళ్ళేసి కలిసి వద్దాము. సాటర్డే అయితే అంత బిజీగా కూడా ఉంటాడు డాక్టర్ అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా మమ్మీ మంచిగా ఎక్సర్సైజెస్ చేయడము, తర్వాత అది స్టేట్స్ ఎక్కడము, సో అవంతా నేను వీడియో తీసుకున్నాను. సో అలాగే ఇంకా డాక్టర్కి చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఇక్కడ మీరు గమనించారా ఒకటి, మమ్మీ ఇక్కడ వచ్చి సర్జరీకి అడ్మిట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సేమ్ శారీలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు రికవర్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ శారీ అనమాట, అనుకోకుండా వేసుకొని వచ్చింది. ఇంకా ఇక్కడ డాక్టర్ని మీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాం అనమాట. అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఏమన్నారంటే, మమ్మీని చూసి భలే హ్యాపీ వేసింది డాక్టర్కి, నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా మిమ్మల్ని చూసి అనేసి అన్నారు. ఏమంటే మంచిగా రికవర్ అయిపోయింది, తొందరగా నడుస్తూ ఉంది, సో చాలా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకొకటి ఏమంటే డాడీ వాళ్ళు కొన్ని డౌట్స్ ఉన్నాయి, సో అవన్నీ కూడా వాళ్ళని అడిగి అన్ని క్లారిఫై చేసుకున్నారు. సర్వీస్ కూడా బాగుంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది కదా, టాటాకు ఉండదు. ఒకసారి బ్యాడ్ టైం వస్తే మనం అంతే, వాళ్ళు ఎంత మంచి ప్రోడక్ట్స్ ఇచ్చినా కానీ అంతే. ఫస్ట్ वो कार भी अच्छी है, सामने जाती है Hyundai।
పెద్ద కార్లే, కానీ అవి ఎట్లుంటాయి అంటే ఇన్నోవా లాగా ఉంటాయి అనుకో, పెద్ద ఫ్యామిలీ కార్స్ లాగా ఉంటాయి. అట్లాంటివి వద్దనుకుంటున్నాను అంకుల్, ఇష్టం లేదు. టోటల్లో లేదా 7 సీటర్? అదే అంకుల్, టొయోటాలో 7 సీటర్ ఇన్నోవా టైప్ ఉన్నాయి అనుకో, అలాంటి టైప్లో స్పోర్టీ లుక్ ఉండదు అంకుల్, ఫ్యామిలీ కార్ లాగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద మామ వాళ్ళకి అట్లా ఉన్నారు కదా, వాళ్ళకైతే బాగుంటుంది. మనకి ఇంకా అప్పుడే ఎందుకు అట్లా అనిపిస్తుంది. ఈసారి తీసుకుంటే 10 years ప్లాన్ అట్లే తీసుకోవాలి. ఈసారి రిలయబుల్ గా ఉన్నట్టు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి మంచి ఇంజిన్స్ బాగున్నాయి అనుకో అది, కానీ ఏమంటే వాళ్ళ సర్వీస్ బాగుంటది అనుకో, టాటా సర్వీస్ బాగుంటది అనుకో. టాటా వాళ్ళ సర్వీస్ ఒక్కటే బాగుంటది. రెండు ఆలోచిస్తున్నాం అనుకో, సఫారీ ఒకటి, లేదంటే XUV700 సూర్యని తీసుకున్నాడు చూడండి, మీరు ఎక్కారు చూడండి, మహేంద్ర తీసుకోవాలి. అది బాగుంది. అది 30 లక్షలు 32 లక్షలు అవుతాయి అంకుల్. అదైనా అంతే. సఫారీ వచ్చి ఇంకో 1 lakh ఎక్స్ట్రా అవుతుంది. సునీల్ సూర్య వాడికి కూడా, వాడికి నేనే కట్టి ఇచ్చాను అంకుల్ వాడికి. సఫారీ నాకు ఇష్టము, టెడ్ వాడికి కూడా ఇష్టం అంకుల్. అట్లా ఆలోచిస్తున్నాం. లుక్స్ భలే ఉంటాయి అంకుల్ సఫారీ. మీరు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, ఒకసారి చూడండి, మీరు చూసి చెప్పండి. సూరి బాబు వాళ్ళది కొంచెం ఎత్తుగా ఉంటది. సఫారీ కూడా అంతే, అన్ని 7 సీటర్స్ అన్ని పైకి ఉంటాయి. స్టెప్ వేసుకోవాలి. ఇదేంటి బాబా, ఇది ఏం కారు? హైబ్రిడ్. ఎర్టిగా బొచ్చు. అవునా? జోస్నా వాళ్ళకి ఇది 11 lakhs వచ్చేస్తుంది, 12 lakhs వచ్చేస్తుంది. 7 seat వైట్ బాగుంది బాబా దీంట్లో. జోస్నా వాళ్ళది ఏ కలర్? హైబ్రిడ్ హై క్రాస్ చూస్తే డాడీ వాళ్ళు భలే ఉంది, ఇదే తీసుకుందాం అంటారు. ఇటు వచ్చామా? ఇది వేరేది బొచ్చు. ఇదరే భయ్యా పార్క్. ఇంకా మీకు తెలుసు కదా మేము కార్ కోసం చూస్తున్నాం అనేసి. డాడీ వాళ్ళు రాకముందు వ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను. మళ్ళీ డాడీ వాళ్ళు వచ్చేసిన తర్వాత కొంచెం బిజీ అయిపోయి ఇంకా మళ్ళీ దాని గురించి పక్కన పెట్టేస్తున్నాము. సో ఇంకా మళ్ళీ ఏమంటే మా సుదర్శన్ మళ్ళీ స్టార్ట్ చేశాడు, కార్ మార్చుకోవాలి, ఇంకా టైం ఎక్కువ అయిపోతా ఉంది అట్లా అనేసి. అందుకనేసి ఇంకా డాడీ కూడా ఉన్నారు కదా, ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఇంకా డాడీతో కూడా మాట్లాడుకుంటూ, డాడీది ఫస్ట్ కార్, డాడీ యూజ్ చేసిన ఫస్ట్ కార్ ఏమంటే టొయోటా వాళ్ళదంట. సో డాడీకి చాలా ఇష్టం అన్నమాట టొయోటా కార్స్ అంటే. సో అలా ఇంకా ఇక్కడికి వచ్చాము. మేము కూడా చూస్తున్నాము, టొయోటాలో హైబ్రిడ్ హై క్రాస్ చూస్తున్నాం. చాలా బాగుంటాయి అసలు, ఎంత స్పేషియస్గా, ఒక పెద్ద ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో బాగుంటుంది. కాకపోతే ఏమంటే మాకు మరీ పెద్దదేమో, సిటీలో వెళ్ళాలంటే కష్టమేమో, అలా అని కొంచెం ఆలోచించుకున్నాము. సో అది ఒకటే ప్రాబ్లం అనమాట. దాంట్లో మళ్ళీ టాప్ ఎండ్ అంటే ఇది మీ సన్ రూఫ్ ఉండేది కావాలి అంటే చాలా ప్రైస్ ఎక్కువ కంపేర్ టు సఫారీ. ఇంకోటి XUV700. ఇంకోటి ఏమంటే ఈ హై క్రాస్ ఏమంటే మేము అప్పుడు ఇంటి దగ్గరికి పిలిపించి టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తున్నాం. సో అందుకే మళ్ళీ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు డాడీకి ఏమంటే సుదర్శన్ సఫారీ చూపిద్దాము అనేసి తీసుకెళ్తున్నారు. టెడీకి సుదర్శన్కి సఫారీ అంటే భలే ఇష్టం. సఫారీ తీసుకుంటే 7 సీటర్ది ఒక పెద్ద కార్ తీసుకోవాలి అనుకోండి. ఇప్పుడే నుండి కాదు, ఎప్పటి నుండో అది అసలు ప్లాన్, మేము కార్ మార్చాలి అనే ప్లాన్ లేకున్నప్పటి నుండి తీసుకుంటే సఫారీ తీసుకోవాలి అబ్బాయి ఎప్పటికైనా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూర్చొని. సో అలా ఇప్పుడు మార్చుకుంటున్నాం ఎట్లో కార్. సో దానికి ఏమంటే సఫారీకే వెళ్దాం. కాకపోతే దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే మేము XUV700 కూడా చూస్తున్నాం. సో దాంట్లో కూడా కొన్ని మాకు నచ్చనివి సో అవి కూడా ఉన్నాయి. సుదర్శన్కి ఏమంటే ఎటు పోయినా మళ్ళీ సఫారీకే వస్తున్నాడు. XUV700కి వెళ్తే సరే ఇదే బాగుందిలే, ఇది పర్ఫెక్ట్గా ఉంది, తీసేసుకుందాం అనేసి అనుకుంటాడు. దాని నెక్స్ట్ మళ్ళీ కాదు అనేసి మళ్ళీ సఫారీకి రావడం, మళ్ళీ సఫారీకి వచ్చినప్పుడు దీంట్లో ఇది లేదే అని ఒకటి ఏదైనా ఫీల్ అవ్వడం. సో అట్లా జరుగుతూనే ఉంది. ఇంకా మళ్ళీ ఈ వీకెండ్ ఒకసారి వెళ్ళి అంటే టెస్ట్ డ్రైవ్స్ చేయలేదు, సఫారీది చేయలేదు, XUV700ది టెస్ట్ డ్రైవ్స్ చేయలేదు అనమాట. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి
ఏంటి అసలు తెలియదు, కాకపోతే దాని గురించి ఎక్స్ప్లోర్ చేసుకొని తెలుసుకున్నాం. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుందాం అనేసి అనుకుంటాను. అంటే హైబ్రిడ్ ఉంది కదా, అది కూడా ఉంది మైండ్లో. కాకపోతే అది కొంచెం పెద్దది వద్దులే అనేసి అది పక్కన పెట్టేస్తాం. అది ఒక పెద్ద ఫ్యామిలీ కార్ వద్దు అన్నట్టుగా. ఇదేమంటే కొంచెం స్టైలిష్గా ఉంటుంది, ఫ్యామిలీకి సరిపోతుంది అనేసి ఫీల్ అవుతూ ఉంటారు సుదర్శన్ సఫారీ అనేది. సో దానికి టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాము. ఇంకా ఎందుకో తెలీదు, సఫారీలో కూర్చున్న తర్వాత ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అంత స్పేషియస్గా అనిపించలేదు నాకు, డాడీకి. వెనకాల కూర్చున్నాం కదా, ఏదో క్లోజ్డ్గా ఉంది. అంటే అంత ట్రాఫిక్లో వెళ్తున్నాం కాబట్టి అలాంటి ఫీల్ ఉందా, లేకపోతే కారే అంతనా, అలా అసలు అర్థమే కాలేదు. ఎందుకో తెలీదు, నాకు అసలు నచ్చనే లేదనమాట. ఇంకా సుదర్శన్ కూడా చెప్పాడు, ఏందో నాకు కూడా నచ్చడం లేదు బుజ్జి, ఏందో డ్రైవింగ్ కళ్ళు తిరుగుతున్నట్టుగా అలా ఉంది అనేసి అన్నాడు. సో ఇంకా అక్కడ నుండి ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంక ఇంటికి ముందున్న పెయిన్స్ లేవు కదమ్మా నిజంగానే నీకు? కార్ కూడా ఎక్కగలుగుతాం, దిగుతుంది. ఇంతకుముందు చాలా కష్టం. ఆ లెగ్ ఇంకొక లెగ్ కొంచెం స్లోగా పెడతా ఉంది. అది అడగదాం అనుకున్నాం డాక్టర్. ఇంజెక్షన్ గురువారెడ్డి చూపిస్తారు టాబ్లెట్స్ ఇంజెక్షన్ కాకుండా ఒకసారి చూపించాము అంతలో. ఇంకా బిర్యానీ జోన్కి వచ్చేసాము. ఇక్కడ ఏమంటే మమ్మీ డాడీ ఇద్దరు వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా మేమిద్దరం అంటే వెజ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాము. మమ్మీకి ఏమంటే ఈ సర్జరీ చేసిన రైట్ లెగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొకటి ఏమంటే లెఫ్ట్ లెగ్ కొద్దిగా ప్రాబ్లం ఉండింది. సో ఎలాగో డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు దాని గురించి అడుగుతాము. ఆ లెగ్కి అప్పుడు ముందు చెప్పున్నారు ఇంజెక్షన్ వేసేస్తే సరిపోతుంది అనేసి. సో ఇప్పుడు ఈ లెగ్తో కొంచెం ఫ్రీగానే ఉన్నారు కాబట్టి ఇంజెక్షన్ ఏమైనా వేయించుకుందామా, సో దాని గురించి కనుక్కుందాము డాక్టర్ని అనేసి అనుకున్నాం. కానీ మర్చిపోయాం అనమాట ఆ విషయమే. మమ్మీ డాడీ ఏమంటే ముందే డిసైడ్ చేసుకొని ఉన్నారు, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ చూపించుకుందాము అనేసి. ఇంకా మేము ఇక్కడ మహేంద్ర షోరూమ్కి వచ్చేసాము, XUV 700 చూద్దాము అనేసి. ఇంకా దీనికి వచ్చేసరికి ముందు వచ్చినప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్లో ఉండింది XUV 700. ఇప్పుడు ఏమంటే బ్లాక్ కాదు, అదే డార్క్ బ్లూ అనమాట, అది మిడ్ నైట్ బ్లూ అనుకుంటా అది. ఇప్పుడు ఏమంటే ఇది కొత్త కలర్ రిలీజ్ చేశారంట, సో ఇది పెట్టున్నారు. ఇంకా డాడీకి చూపిస్తూ ఉన్నాం ఇది. ఇంకా ఫైనల్ అనుకున్నాం మేము ఇదే తీసుకోవాలి అనేసి. సో సఫారీ అంతగా నచ్చలేదు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు, అందుకే ఇంకా దీన్ని బాగా చూసుకుంటున్నాము. బ్యాక్ సైడ్ కూర్చుంటే ఎట్లా ఉంటుంది, సఫారీలో బ్యాక్ సైడ్ కూర్చుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా ఫ్రీగా చాలా బాగుంది. ఈ XUV 700లో అంత అనిపించలేదు అనమాట, ఎప్పుడు అనిపించలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బ్యాక్ సీట్స్ బాగాలేదే అనుకున్నాము, ఫ్రీగా లేదే అనేసి. ఇంకా లగేజ్ అంటారా దేంట్లో పెట్టుకోలేము, ఒక సీట్ ఫోల్డ్ చేసేయాలి బ్యాక్ సైడ్, అప్పుడు పెట్టుకోగలుగుతాం అనేసి అనుకున్నాము. ఎక్కువ మేము 5 మెంబర్సే కదా సిటీలో వెళ్తామంటే ఫోల్డ్ చేసేసి లగేజ్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎప్పుడైనా తిరుపతిలో అందరితో ఉన్నప్పుడు అవసరము, ఇంకొకటి డాడీ మమ్మీ ఇట్లా వచ్చినప్పుడు అవసరము సిటీలో అంతా తిరగడానికి అనేసి 7 సీటర్ బెస్ట్ అనుకుంటా ఉండేవాళ్ళము. సో ఇప్పుడు ఈ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఇది చాలా నచ్చింది. దాంతో కంపేర్ చేస్తే సఫారీతో ఇది వావ్ భలే ఉంది అనేసి అనిపిస్తూ ఉండింది. ఇంకా టెస్ట్ డ్రైవ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఎక్స్ప్లోర్ చేసి కొంచెం ఎంత అవుతుంది సో అవంతా మాట్లాడుకునేటప్పుడు ఇంకా కాఫీ టీ ఇచ్చారు. సో హ్యాపీగా కాఫీ టీ తాగేసాము. ఇంకా అంతే, ఇంకా బయలుదేరేస్తున్నాం ఇంటికి. డాడీకి XUV 700 చాలా నచ్చింది, తీసేసుకో బాబు ఇదే తీసుకుంటే చాలా బాగుంది అనేసి అంటూనే ఉన్నారు. ఇంకా తర్వాత ఏమంటే ఇన్ని కార్స్ ఏ కార్ ఎక్కి మళ్ళీ వచ్చి మన కార్లో కూర్చునేస్తున్నాం కదా, బెలినోలోనే కూర్చునేస్తే ఆ ఫీలే డిఫరెంట్ ఉందంట. మమ్మీ డాడీకి అబ్బా మన కార్లో వచ్చి కూర్చున్నాం, ఏ కార్లోకి వెళ్ళినా కానీ ఈ కారే బాగుంది అనేసి అనుకోవడంలోనే ఉన్నారు. నిజంగా అసలు బెలినో కార్ అయితే ఎంత మంచి కారు, ఎంత బాగుంటుందో అనిపిస్తా ఉన్నింది. పరిగెత్తా వస్తున్నారు చెడ్డి హ్యాపీ బంగారు తల్లి. హలో దొలుబోలు టెడ్డా ఐరన్ ఆంటీ వచ్చిందంటగా. గ్యాస్ వాళ్ళు రాలేదన్నా? మమ్మీ ఈరోజు అంతా అవుటింగ్ లో ఉన్నారు మార్నింగ్ నుండి, డే అవుట్. టెటా నీకు ఒక సంగతి తెలుసా, మన రేపు ఒక దగ్గరికి వెళ్తున్నాము. రండి 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 రండి. ఇంకా ఇవేంటంటే అంత కష్టపడి మోసుకొని వస్తున్నారు ఏంటంటే కిందకి వాకింగ్కి వెళ్ళారు. ఇంకా ఫ్రూట్స్ అమ్ముతా ఉంటే ఇంకా ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చారనమాట. ఇంకా బుక్స్ వచ్చేసాయి, టెడ్డీవి వచ్చేసాయి చెప్పాను మీకు, ఇంకా యాపీ బుక్స్ కూడా వచ్చేసాయి.
హ్యాపీ అయితే ఫుల్ హ్యాపీ. వాడికి ఏమంటే స్కూల్ ఓపెన్ అవ్వకముందే వచ్చేసాయి పాపం. ఎలాగో వాడు అసలే కొంచెం ఏమంటే టెడ్డీ యొక్క బుక్స్ వచ్చేసాయి అనేసి అంటూనే ఉండింది. ఎలాగో వాడి బుక్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఈసారి ఏమంటే బుక్స్కి కవర్స్ వేస్తాం కదా, సో అదేమంటే ఎప్పుడు సుదర్శన్ అయినా నేనైనా వేసిస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్. ఈసారి మాత్రం వీళ్ళే వేసుకోవాలంట. మామూలుగా టెడ్డీ అడుగుతూ ఉంది, ఈసారి నేనే వేసుకుంటాను, నా ఓన్గా నేనే వేసుకుంటాను అంటా ఉన్నింది. ఇంకా హ్యాపీ వినేసింది. నేను కూడా అంతే అమ్మ, నా ఓన్గా నేనే వేసేసుకుంటాను అని చెప్పి స్టార్ట్ చేసింది. ఒరే హ్యాపీ, నీకు తెలియదురా, పాడు చేసుకుంటావు, మళ్ళీ నువ్వే ఏడ్చుకుంటావురా అని చెప్పాను. అయినా వినలేదనమాట, వేసేసుకుంది. మళ్ళీ ఒకటేమో పాడు చేసింది, దాన్ని ఎలా తీయాలనేసి ఏడ్చింది కొంతసేపు. సో అలా ఇలా ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నింది. టెడ్డీ మాత్రం సీరియస్గా మంచిగా అంటే హ్యాపీ అసలు అడగను కూడా అడగదు కనీసము, ఇది ఇక్కడ పెట్టేదమ్మా ఇక్కడ వేసేదమ్మా అనేసి అసలు అడగదు, ఓన్గా చేసుకుంటూనే ఉంటుంది. ఇంకా మనం సడన్గా చూసి ఒరే అది అక్కడెందుకు రా పెట్టావు, స్టిక్ చేసావు, ఇక్కడ కదా స్టిక్ చేయాలి అనేసి అంటాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏడుస్తుంది. ఇంకా ఇక్కడ టెడ్డీ స్టార్ట్ చేసింది ఫస్ట్ బుక్, దానికి కవర్ వేసుకుంటా ఉంది. సో చూసి పాపం అలవాటు చేసుకుంది, అంటే ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటుంది కదా అలా. ఇంకా కాకపోతే పర్ఫెక్ట్గా వేసుకున్నప్పుడు కొంచెం కొంచెం గుర్తుకు రాదు కదా, ఇంకా అప్పుడు ఇంకా నేను చెప్దాంలే అని చెప్పేసి దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, మనం వేసుకునే వాళ్ళము బుక్స్కి అట్టలు అవంతా. ఇప్పుడేమంటే మన పిల్లలకి మనం నేర్పిస్తున్నాం వేయమని చెప్పేసి, అంటే మేము వేసిస్తాము అంటే కూడా వాళ్ళే వేసుకుంటారు అనే స్టార్ట్ చేశారు. అప్పుడైతే మా మమ్మీ మా డాడీ ఎప్పుడెప్పుడు వేసిస్తారా అనేసి ఎదురు చూస్తూ ఉండేదాన్ని, కానీ మా డాడీ మాతో ఉండేవారు కాదు. ఇంకా మా మమ్మీకి అంటే మా మమ్మీ అంత బాగా వేసేది కాదు. ఇంకా నాకే అలవాటు అనమాట, నేను వేసుకోవడం చిన్నప్పుడు ఉండే ఒక సిక్స్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ క్లాస్ నుండి నేనే వేసుకుంటా ఉండేదాన్ని. ఇంకా మా చెల్లికి కూడా నేనే వేసిచ్చేదాన్ని. అప్పుడైతే ఇంకా స్ట్రిక్ట్ బ్రౌన్ కవర్ వేసి దాని తర్వాత దానిపైన మళ్ళీ పాలిథిన్ కవర్ వేసుకొని వెళ్ళే వాళ్ళము. ఇంకా ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చారుగా, మ్యాంగోస్ తింటా ఉంది హ్యాపీ. ఇంకా టెడ్డీ చేసేసింది బుక్కి ఒక బుక్ కవర్ చేసేసింది అనమాట మంచిగా. సో ఇది ఫస్ట్ బుక్ రా, నువ్వు ఓన్గా కవర్ చేసుకున్నావు అనేసి వీడియో తీసుకుంటాను ఉండు అని చెప్పేసి తీస్తున్నాను. ఇంకా అంతే పాపం టయర్డ్ అయిపోయారు అప్పటికే. ఇంకా ఆ రోజు డిన్నర్కి ఏమంటే చపాతీ చేసి పాలక్ పన్నీర్ చేద్దాము అనుకున్నాను. పాలక్ పన్నీర్ కర్రీ రెడీ చేసేసాను. ఇంకా చపాతీ నేను రుద్దిస్తూ ఉంటే మా సుదర్శన్ వేస్తూ ఉన్నాడు. ఇంకా డాడీ ఏమంటే నాకు ఇడ్లీ వేసి అమ్మ, నాకు చపాతీ వద్దు అనేసి అన్నారు. నైట్ టైం చపాతీని తినలేను వద్దు అనేసి. సో డాడీ కోసం అనేసి మళ్ళీ ఇడ్లీ పెట్టేస్తున్నాను. సో ఒక చపాతీ తింటారు, అంటే డాడీకి మమ్మీకి ఆ గీ వేసి పలితన్ లాగా చేసి ఇచ్చామంటే కొంచెం మెత్తగా ఉంటే నవ్వలగలుగుతారు. సో అలా డాడీ మమ్మీ కోసం అని చేశాను. ఇంకా ఆ రోజు పాలక్ పన్నీర్ అయితే ఎంత ఎమ్మిగా వచ్చిందో, ఎప్పుడు బాగా వస్తుంది, ప్రతి ఒక్కసారి భలే ఉంది అనేసి అనుకుంటానే ఉంటాము. సో అంత బాగా వచ్చింది ఆ రోజు. అప్పుడు ఏది బాగుందన్నా? పన్నీర్ బాగుందా? థ్యాంక్స్. పట్టుకొని తిను. థ్యాంక్ యూ. ఏమి చావా నువ్వు? అమ్మ ఎప్పుడు ఇట్లే చేస్తుంది బాబా అంట. ఇంకా ఇంట్లో లైజాల్ అయిపోయింది, సర్ఫ్ ఎక్సెల్ అయిపోయింది. ఆర్డర్ చేసుకుందాం అని చెప్పుకుంటూనే ఉంటే ఇంతలో మా డాడీ ఆర్డర్ చేశారు. మీరు ఎందుకు డాడీ ఆర్డర్ చేశారంటే, పర్వాలేదమ్మా నువ్వు వేరు నేను వేరా అనేసి ఇంత పెద్దవి ఆర్డర్ చేసి పెట్టారు. దీంతోపాటు ఇంకా ఫ్రూట్స్ కొనుక్కొచ్చారుగా, అవి కూడా చూపిస్తానేమేమో. నేను దీంట్లో ఓన్లీ ఫ్రూట్సే ఉన్నాయి అనుకున్నాను, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.